ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కోశాధికారి రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో తిరుమల విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అధికమైందన్నారు. ప్రస్తుత రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్య అందనంత దూరమవుతోందని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యాపారమై పరమావధిగా సాగిస్తున్న ఫీజుల దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పిండుకుంటున్నాయని మండిపడ్డారు. సునీల్ మాట్లాడుతూ ఫీజుల భారం తట్టుకోలేక ఎంతో మంది తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఉద్యమిస్తామన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సురేష్, శ్రీనివాస్, గోపి పాల్గొన్నారు. ఉద్యమానికి శ్రీకారం చుడతామని, భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా దీనికి కార్యాచరణకు రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాము. మరొకటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన అనేది సృష్టించడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతూ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆల్రెడీ దీని మీద అనేక మార్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ధర్నా చేయడం కూడా జరిగింది. అది ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో దాని మీద ప్రధానం పూర్తి స్థాయిలో దాన్ని రాజీనామా చేయాలి. అదేంటంటే ఎంతోమంది లక్షలాది విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ ఉత్తీర్ణులయ్యి దాన్ని లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటూ ఇలా ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ రాస్తే ఇటువంటి చేతగాని దద్దములకు పరిపాలన చెప్తే ఏ రకంగా ఉంటాం అనేది ఈ 2 ఏళ్ల కాలంలో అనేక పరీక్షా పేపర్లు 90కి పైగా పరీక్షా పేపర్లు లీకేజ్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో వీటిపైన కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరిస్తున్నాం.